ఇవాళ మనం చెప్పుకోబోయే కదా గమ్యం డి కామేశ్వరి గారు రచించారు. రాత్రి 9 దాటింది. అరగంట నుంచి వీధి గుమ్మం దగ్గర నిలబడి వచ్చేపోయేవారిని ఆశగా చూస్తుంది సీత. రాముడు రాడా, నన్ను రక్షించడా అనే ఆశతో ఏదో చూసే అశోకవనంలో సీత కాదు ఈ సీత. నా కోసం ఏ రాముడు నానక్కర్లేదు, రావణుడైనా చాలు, మగాడైతే చాలు, 4 డబ్బులిచ్చేవాడైతే చాలు అన్నట్లు గుమ్మం ముందు ఎవరైనా కనపడితే ఓ నవ్వు విసిరి 4 అడుగులు ముందుకు వేసి ఆ శాల్తీ ముందుకెళ్ళగానే మొహంలో నవ్వు మాయమయ్యేది. మొహం మొటమొటలాడించుకుంటూ ఈ దొంగనాయాళ్ళందరూ పిల్లల కొంగు కట్టుకు తిరిగే పిరికి నాయాళ్ళైపోతున్నారు. ఎదవలు తాగి తాగి గుట్కాలు మింగి మింగి వెదవలైపోతున్నారు. ఆమె నోట్లోంచి బూతుమాట. ఆకలికి ఎన్ని బూతులైనా వస్తాయి మరి. అప్పటికి అరగంట ముందు బియ్యం డబ్బా పీకి లాగిన దులిపిన గుప్పెడు గింజలు కూడా రాలేదు. ఆ ఉన్న గింజల్నే 3-4 గ్లాసులు నీళ్లు పోసి గంజిలా తయారు చేసి ఇంత ఉప్పేసి చదువుకుంటున్న కూతుర్ని పిలిచింది. ఇవ్వాలన్నా అన్నం వండలేదా అమ్మా, రొట్టెన్నా చేయరాదా? కంచం చూసి గునుస్తూ అంది రేణుక. ఉల్లిపాయ సగం కోసి సగం ముక్క కూతురు కంచం ముందు పెట్టి, బిర్యానీ వండి పెడతారా, ముందు ఇది తాగు, వేడిగా ఉంది, రేపు ఇది ఉంటుందో లేదో హేళనగా నవ్వి తను కొంచెం ఎత్తి గంజి తాగటం మొదలుపెట్టింది. తల్లిని మింగేసేటట్లు చూసి గబగబా గంజి తాగి విసురుగా లేచి వెళ్ళిపోయింది కూతురు. కంచాలు గిన్నెలు కడిగి వంటిల్లు అనబడే 6 అడుగుల గదిని తడిగుడ్డతో తుడిచి పెరటి గుమ్మం ముందు పెట్టిన బాల్చీలో నీళ్లతో పళ్ళుతోమి పుక్కిలించింది. తొడుక్కున్న నైట్ గౌన్ తీసి గుమ్మం మీద వేసి 2 చెంబులు నీళ్లు పోసుకుంది. కాగితం ముక్కలో చుట్టి చూరులో దాచిన సబ్బు ముక్క తీసి ఒళ్ళు రుద్దుకుంది. దండం మీద వేలాడుతున్న పరికిని కట్టుకొని తువ్వాలు కప్పుకొని ముందు గదిలోకి వచ్చి మూలనున్న చాప దిండు దుప్పటి తీసుకెళ్ళి వంటింట్లో వేసి పోయి పడుకో, చదివింది చాలే అంది. 10 ఏళ్ల రేణుక తల్లి వంక తిరస్కారంగా చూసింది. రోజూ అలవాటైన తంతే గనక మాట్లాడకుండా పుస్తకాలు పెట్టె మీద పెట్టి వంటింట్లోకి పోయింది. యువతల నుంచి గడియ పెట్టి పరుపు కింద పెట్టిన తెల్ల చీర, గులాబీ పూలున్న తెల్ల నైలాన్ చీర, తెల్ల జాకెట్టు తొడుక్కొని చిన్న పౌడర్ డబ్బాలో పౌడరు కాస్త వంపుకొని మొహానికి మెడకి పాముకుంది. కాస్త పౌడరు జాకెట్లో జల్లుకుంది. అద్దం వెనక దాచిన అరిగిపోయిన లిప్స్టిక్ తీసి వేలితో పెదాలకు పాముకుంది. జుట్టు దువ్వుకొని క్లిప్ పెట్టి అద్దంలో ఇటు తిరిగి వయ్యారంగా చూసుకుంది. పరుపు మీద దుప్పటి తీసి దులిపివేసింది. తలగడలు సర్ది బయట గుమ్మం దగ్గరకొచ్చి నిలబడింది. ఆఖరికి నిరీక్షణ ఫలించినట్టు ఓ స్కూటర్ నెమ్మదిగా వచ్చింది. ఎవరికోసమో చూస్తున్నట్లు అటు ఇటు చూస్తున్నాడు ఆ వ్యక్తి. స్కూటరు గుమ్మం దగ్గరకు రాగానే 1/2 సెకను ఆగినట్లు కనబడింది. ఓ నవ్వు విసిరింది సీత. స్కూటర్ కదిలి ముందుకు వెళ్ళింది. ఆమె మొహం వాడిపోయింది. 4 అడుగులు ముందుకు వెళ్ళిన స్కూటరు మళ్ళీ వెనక్కి వచ్చింది. సీత సంబరంగా అతడికి ఎదురెళ్ళి రండి రండి, లోపలికి రండి అంది. చూడు, నీ పేరేమిటో, నేను అందుకోసం రాలేదు అన్నాడు ఆ వ్యక్తి. మరెందుకొచ్చావా? నా మొహంలో కోతులాడుతున్నాయేమో అని చూడాలనొచ్చావా? తిరస్కారంగా ఓ చూపు విసిరింది. ఇదిగో, నువ్వు నాతో 1 గంట రాగలవా? ఎక్కడికి? ఇంట్లో చిన్నపిల్లుంది. అలా నేను బయటికి రాను. గంటలో మళ్ళీ తీసుకొచ్చి దింపేస్తా. చిన్న ఎక్స్ట్రా వేషం వేయటానికి అర్జెంటుగా రావాలి. నేను మాట్లాడుకున్న మనిషి కాలిరిగి రాలేదు, షూటింగ్ ఆగటానికి లేదు. అందుకే ఇప్పటికిప్పుడు ఓ ఆడమనిషి గబగబా చెబుతూ 500 ఇస్తా, తొందరగా వెళ్ళాలి అన్నాడు సీతను తొందర పెడుతూ. 500 అనే మాట తప్ప సీతకు ఇంకేమీ వినపడలేదు. అడ్డమైన 5గురితో పడుకుంటే కూడా రానంత డబ్బు. షూటింగా? నాకేం వచ్చు నటించడానికి? అదంతా మేం చూసుకుంటాము. వస్తే త్వరగా రా, లేదంటే ఇంకొకరు. ఇప్పుడే వస్తున్నా. గబగబా లోపలికి వెళ్ళింది. కూతురు
మంచి నిద్రలో ఉండడం చూసి బయటకు వచ్చి గడియ వేసి తాళం పెట్టి స్కూటర్ ఎక్కింది. 10 నిమిషాల తర్వాత ఓ పెద్ద బంగళా ముందు స్కూటర్ ఆగింది. ఆ తర్వాత ఏదో కలలో మాదిరి గబగబా అద్దం ముందు కూర్చోపెట్టి పేక్వాట్ మొహానికి పామి జుట్టు విరబోసి బాబ్లా చేసి ఓ సల్వార్ కుర్తా వేసుకురమ్మన్నారు. దుస్తులు మార్చుకున్న తర్వాత ఆమెను లాక్కుపోయినట్టే కెమెరాలు లైట్లు వెలిగే చోటుకు తీసుకుపోయి నిలబెట్టారు. చేతిలో కాగితాలు పట్టుకున్న ఒకతను వచ్చి, ఇదిగో అమ్మా చూడు, ఇప్పుడు నువ్వు ఇక్కడ సోఫాలో కూర్చొని పుస్తకం చూస్తూ ఉంటావు. డోర్ బెల్ మోగుతుంది. లేచి అలా వెళ్ళి తలుపు తీయాలి. గుమ్మంలో ఓ అమ్మాయి నిలబడి ఉంటుంది. నువ్వా సరిత, ఏమిటిలా ఇంత రాత్రి ఎప్పుడొచ్చావు అని ఆశ్చర్యంగా చూస్తూ అడగాలి. ఆమె హీరోయిన్. నన్ను రాత్రికి ఇక్కడ ఉండనిస్తావా అని అడుగుతుంది ఆరాటంగా. ఏమిటే, ఏమైంది, ముందు లోపలికి రా అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగాలి. ఆమె లోపలికి రాగానే తలుపు వేసి ఇద్దరూ సోఫా వైపు నడిచి అక్కడ కూర్చోవాలి. ఏంటి అర్థమైందా? చేస్తావా? చెప్పాల్సిన డైలాగ్స్ గుర్తున్నాయా ప్రశ్నించాడు కాగితాలు పట్టుకున్న అతను. గబగబా తలాడించి ఓస్ ఇంతేనా అంది. సరే అయితే ఓసారి చేసి చూపించు అన్నాడు. ఆ సీన్ అంతా తడబాటు లేకుండా సులువుగా చేసి చూపించింది. గుడ్, ఇప్పుడు మళ్ళీ మేం రెడీ అనగానే అలాగే చెయ్యాలి అన్నాడు డైరెక్టర్. లైట్లు వెలిగాయి. స్టార్ట్ కెమెరా యాక్షన్. డైరెక్టర్ వెనక నుంచి కేక. టీవీ ముందు కూర్చున్న డైరెక్టర్ మొహంలో తృప్తి, సంతోషం. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ పిట్టని? వ్యూ ఫౌండర్లోంచి చూస్తే మంచి ఫోటోజెనిక్ ఫేస్, మొహంలో ఫీలింగ్స్ కూడా బాగా ప్రజెంట్ చేసింది. ఇంకా 2 సీన్లున్నాయి ఈ అమ్మాయితో, రేపు లాగించేద్దాము. అసిస్టెంట్ డైరెక్టర్ వంక చూసి అన్నాడు డైరెక్టర్. హీరోయిన్ మళ్ళీ నెల వరకు అమెరికా నుంచి రాదు. చిన్న చిన్న టిడ్బిట్స్ 2 రోజుల్లో లాగించేయాలి. మర్చిపోకుండా రేపు రమ్మను అన్నాడు. నెక్స్ట్ సీన్లో సీత వెళ్ళి ఫ్రిడ్జ్ తీసి కూల్ డ్రింక్ తీసుకొచ్చి హీరోయిన్కి ఇచ్చింది. ఇప్పుడు చెప్పు ఏమైందో అనే డైలాగ్తో ఆ 2వ సీను తీసేసరికి గంట పైనే పట్టింది. 12 అవుతుండగా ప్యాకప్ చెప్పి అందరూ టకటకా మిషన్ లాగా లైట్లు కెమెరాలు అన్నీ తీసి సర్దేశారు. పద నిన్ను దింపేస్తా అన్నాడు జూనియర్ ఆర్టిస్టులను సప్లై చేసే రాజేష్. మరి డబ్బు అంది సీత. జేబులో నుంచి 500 తీసి చేతిలో పెట్టి రేపు కూడా పనుంది, రావాలి, టైంకు చెప్పినట్లు రావాలి అన్నాడు. ఆనందంగా ఆరాటంగా గబగబా తలాడించింది. ఆ మేకప్ గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకురా అని పంపాడు. స్కూటర్ మీద ఇంటికి వస్తుంటే గాల్లో తేలిపోయినట్టుంది సీతకు. ఇల్లు రాగానే ఎప్పుడన్నా ఏదన్నా వేషం ఉంటే పిలవండి సార్ వినయంగా అడిగింది సీత. సరే చూద్దాం, ముందు రేప్రా అన్నాడు. 2 రోజులు 1000 సంపాదన. ఆ రాత్రంతా సీతకు నిద్ర పట్టలేదు. పొద్దుటే సందు చివర ఇడ్లీ బండి నుంచి 1/2 డజను ఇడ్లీలు 2 వడలు తెచ్చుకొని తల్లి కూతుళ్ళు తిని టీ తాగారు. కూతురు మొహంలో ఆనందం చూసి ఒక డ్రెస్సు కొంటా నీకోసం అంది మురిపెంగా కూతుర్నే చూస్తూ. ఆ రాత్రితో సీత జీవితం మలుపు తిరిగింది. ఒకరోజు అనుకున్న పని 2 రోజులైంది. సెట్లో ఉన్న సీతను మరొక జూనియర్ ఆర్టిస్టు సప్లయర్ చూసి ఓ చిన్న రోల్ ఉంది అని బుక్ చేసుకున్నాడు. అలా ఆ నోట ఈ నోట సీత గురించి విని చూసి చిన్న చితక వేషాలు రావటం ఆరంభించాయి. 15 రోజుల్లో 4 వేషాలు దొరికాయి. పనిని బట్టి చేతికి 300-500 రాబడి. 2 పూటల కడుపు నిండా తిండి, వంటి నిండా బట్ట దొరికింది తల్లి కూతుళ్ళకి. రాత్రిపూట సీత ఇంటికి తలుపులు బందయ్యాయి. అబ్బో ఏటే 4 ఎక్స్ట్రా వేషాలేసేసరికి మమ్మల్ని ఎల్లగొడుతున్నావు? సినీ స్టార్ అనుకుంటున్నావా? తలుపు తీయి. తాగొచ్చి తలుపులు బాదుతూ తిడుతూ బూతులు మాట్లాడుతూ అరిచేవాళ్ళు అరిచి దొంగమొండ పెద్ద పతివ్రత యాశాలేస్తుంది, చూద్దాం ఈ భాగవతం ఎన్నాళ్ళో అని శాపాలు పెట్టి వెళ్ళేవారు. ఇవన్నీ చూసి అందరికంటే ఎక్కువగా సంతోషించింది ఎవరంటే
సీత కూతురు రేణుక. రోజు రాత్రి అయ్యేసరికి చీకట్లో వంటగదిలో పడుకునే అవస్థ తప్పిందని రేణుక సంబరం. తల్లి చేసే పని పూర్తిగా అర్థం కాకపోయినా అడ్డమైన మగాళ్ళు ఇంటికి రావటం తగ్గిపోయింది. అమ్మతో పాటు మంచం మీద పడుకొని 2 పూట్ల అన్నం తిని 2 మంచి బట్టలు కొనుక్కునేందుకు సంబరపడిపోతూ తల్లి పట్ల విముఖత తగ్గి మనసారా మాట్లాడుతుంది. 25 ఏళ్లు నిండని సీత మనసు, శరీరం స్పందన కోల్పోయి 10 ఏళ్లు పైనే అయింది. అనుభూతులకు దూరమైన మనసు, ఆర్థిక అవసరాలకు అలవాటుపడి మొద్దుబారిన శరీరం. బ్రతుకులో ఏం మిగిలింది అనుకోవటానికి కూడా ఇష్టపడదు ఆమె. కళ్ళెదితే కూతురు రూపంలో తన తప్పు కనిపిస్తుంటే చేసిన ఆ తప్పుకి ఆ బిడ్డను పెంచడమే ఒక శిక్షగా మారటం. ఆ బిడ్డను పెంచడం కోసం ఈ రొంపిలోకి దిగడం తప్ప మరో మార్గం లేకపోవటం కావాల్సిందే తనకు. తన బతుకు ఇలాగా కాక ఇంకెలా ఉంటుంది అనుకోవటం కూడా మానేసింది సీత. కన్నవాళ్ళ ఉసురు తనకు తగలకుండా ఎలాగుంటుంది? హాయిగా చదువుకుంటూ ఆడుతూ పాడుతూ తిరగాల్సిన 16 ఏళ్ల వయసులో మైమర్చిపోయి శుక్లమాసకలు కమ్మి ప్రేమను నమ్ముకొని గడప దాటిన ఆడపిల్లల కథలన్నీ ఒకేలా ఉంటాయని ఎందరు చెప్పారు, ఎందరు రాశారో, ఎందరు చూశారో, ఎందరు చెప్పారో. అయినా ఆడపిల్లలకు బుద్ధి రాదు. రాత ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోక ఏమవుతుంది? ముద్దు మురిపాలు 3 నాళ్ళ ముచ్చట్లు పూర్తయ్యాక మాయమైపోయిన ప్రేమికుడు, కడుపులో పెరిగే బిడ్డ, ఆకలంటే ఎలా ఉంటుందో తెలియని అయినింటి ఆడపిల్లని, ఆ ఆకలన్నది ఏ స్థితికి దిగజారుస్తుందో స్వయంగా అనుభవించి పాఠం నేర్చుకున్న నాలాంటి అమ్మాయిల కథలు ఇంతే. తన కూతురికి తన వారసత్వం రాకూడదు. ప్రతి తల్లి అనుకునే మాటే సీత అనుకుంటుంది. ఆ పరిస్థితి రాకుండా కూతుర్ని ఎలా కాపాడుకోవాలో మాత్రం తెలియదు సీతకు. ఆ కోరికే విత్తనంలా నాటుకుంది ఆమె మనసులో. కానీ దాన్ని ఎలా మొలకెత్తించాలో, ఆ మొలక మొక్కగా మారితే ఏం పోసి పెంచి పోషించాలో తెలియదు సీతకు. ఇప్పటికీ ఇన్నాళ్లకు ఆ విత్తు చిన్న మొలక రూపం దాల్చింది. కాస్త పెంచి పెద్ద చెయ్యొచ్చన్న ఆశ చిగురాటకలు వేసింది. సీత కోసం 3-4 జూనియర్ ఆర్టిస్ట్ సప్లయర్లు, కాంట్రాక్టర్స్ రావటం పోవటం, తారీఖులు రాసుకోవటం, ఉదయం కూతురికింత వండిపెట్టి రోజంతా షూటింగ్లతో బిజీ అయ్యి రాత్రిళ్ళు ఇంటికి చేరడం. ఇది సీత దినచర్య. తల్లి ఇచ్చిన తాళం చెవిని పక్కింటి మామ దగ్గర తీసుకొని రేణుక ఇంట్లో ఒంటరిగా ఉండటానికి అలవాటు పడింది. కాస్త డబ్బు చేతిలో పడగానే ఆ కొంప మరీ దరిద్రంగా అనిపించింది సీతకు. పక్కనున్న కాలనీలో చవకలో చిన్న అపార్ట్మెంట్లోకి మారింది. మంచం, కుర్చీలు, ఫ్యాన్ లాంటి అవసరాలన్నీ సమకూరడం మొదలైంది. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు కూర్చోపెట్టద్దు, పక్క మీద ఎలా కూర్చుంటారు మరి? కట్టుకోవటానికి 4 చీరలుండొద్దు మరి? తిండి వంటబట్టి అందం మెరుగుపడింది. బుగ్గలకు మెరుపొచ్చింది. శరీరానికి నాజుకుతనం వచ్చింది. స్టైలు మారింది. డబ్బుంటే ఏం చెయ్యొచ్చో అవన్నీ ఒక్కొక్కటి దగ్గరకు చేరసాగాయి. బ్రతుకు గాడిన పడిందన్న సంతోషం. సంవత్సరమన్నా నిండకముందే నువ్వెవరో, నీ గతమేమిటో మర్చిపోనిస్తామా అన్నట్లు పొద్దున్నే 9 గంటల వేళ రాజేష్ సీత ఇంటి తలుపు తట్టాడు. సీత అడగకముందే రేపు షూటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పడానికి వచ్చాను. పాపం అనవసరంగా వస్తావని అని నవ్వి లోపలికి తొంగి చూశాడు. ఇంట్లో ఎవరెవరుంటారు? ఒకత్తివేనా? ఇంత దూరం వచ్చినందుకు ఇన్ని టీ నీళ్ళన్నా పోయివా? అడిగాడు చనువుగా. సీత తడబడింది. అయ్యో రండి లోపలికి అంటూ దారిచ్చి కుర్చీ చూపించింది. నా కూతురు స్కూల్కెళ్ళింది. ఇవాళ మధ్యాహ్నం షూటింగ్ అని సావకాశంగా కూర్చున్నాను. ఉండండి టీ తెస్తా అంటూ లోపలికి వెళ్ళబోయింది. వద్దులే ఊరికే అన్నా, కూర్చో కబుర్లు చెప్పుకుందామని చెయ్యి పట్టుకులాగాడు. సీత కాస్త గతుక్కుమని నవ్వి చెయ్యి వదిలించుకొని కుర్చీలో కూర్చుండి. చెప్పండి, కబుర్లు వింటాను. ఉత్తి కబుర్లేనా, ఇంకేం వద్దా అన్నాడు అదోలా నవ్వి. ఏం కావాలి? అర్థం కానట్లు అయోమయంగా అంది. నీకింత చేశాను, మరి నాకేమివ్వవా?
కుర్చీలోంచి లేచి చటుక్కున సీత కాళ్ళ దగ్గర కూర్చొని చటుక్కున ఆమె ఒడిలో తలపెట్టాడు. సీత, నువ్వు నాకు కావాలి, నువ్వంటే ఇష్టపడ్డాను, ఎన్నాళ్ళగానో చెప్పాలనుకుంటూ ఎలా చెప్పాలో తెలియక చెప్పలేదు అన్నాడు తమకంగా. సీత చటుక్కున అతని తల తోసేసి లేచి నిలబడింది. 2 చేతులు జోడించి నమస్కారం పెడుతూ, రాజేష్ గారు, దయచేసి నన్ను మళ్ళీ పాత సీతను చెయ్యకండి, నన్నిలా బ్రతకనీయండి. నిజమే, మీ ధర్మము అని కాస్త మర్యాదగా బ్రతకడం ఆరంభించాను. మళ్ళీ నన్ను ఆ రొంపిలోకి లాగకండి, మీకు దండం పెడతా, కళ్ళనీరు తిరుగుతుండగా దీనంగా అంది. ఛా, అలా ఎందుకు అనుకుంటున్నావు? నువ్వంటే నాకిష్టం, మనం ఆనందంగా గడపచ్చు, ఆ పాత జీవితం మర్చిపో. అలా ఎందుకు అవుతుంది? నేను నీకు అండగా ఉంటాను అంటూ మళ్ళీ చెయ్యి పట్టుకున్నాడు. సీత, నన్ను కాదనకు, నన్ను నమ్మితే నీకు ఇంకా మంచి జీవితం ఉంటుంది. కాస్త అందరూ ఇప్పుడే నిన్ను గుర్తిస్తున్నారు. సెకండ్ హీరోయిన్లు సైడ్ రోల్స్ ఇప్పిస్తా, నేను చెబితే ప్రొడ్యూసర్లు కాదనరు. మనం ఇలా అప్పుడప్పుడు కలుస్తూ ఆనందంగా ఉందాము. సీతను దగ్గరకు లాక్కుంటూ అన్నాడు. సీత నిస్సహాయంగా చూసింది. వద్దంటే కోపం వచ్చి వెళ్ళిపోతాడేమో, మళ్ళీ వేషాలింపించడేమో, పాత జీవితం గుర్తుకు తెచ్చుకొని బిక్కసచ్చినట్లు ఉండిపోయింది. ఏమంటే ఏమవుతుందో, ఏం చెయ్యాలో, ఏమనాలో నిర్ణయించుకోలేక నిర్జీవంగా మౌనంగా ఉండిపోయిన సీతని, నిర్ణయం నాది, నీకే చాయిస్ లేదు అన్నంత ధీమాతో ముందుకెళ్ళిపోయాడు రాజేష్. మరోసారి పతనం ఆరంభం. మేమేం తక్కువ తిన్నాం, రాజేష్ గాడికి ఎంత హక్కుందో మాకు అంతే ఉంది అన్నట్లు వెంకట్, యాదగిరి, హనుమంతు వేషాలిప్పించే అందరూ లైన్లో నిలబడ్డారు. డబ్బుతో వచ్చిన సుఖజీవనం, అలవాటైన సుఖజీవితం, వదులుకోలేని బలహీనత ముందు ఆమె అయిష్టత వెనకడుగు వేయక తప్పలేదు. అప్పుడు మాస్, ఇప్పుడు క్లాస్, అంతే తేడా. అప్పుడైతే రాత్రి బిజినెస్, ఇప్పుడు బిజినెస్ టైంలు మారాయి. షూటింగులు లేనప్పుడు, కూతురింట్లో లేనప్పుడు, వాళ్ళకు కుదిరి వాళ్ళ మూడు ఇష్టాయిష్టాలను బట్టి సీతకేమీ ఇష్టాలుండే వీలు లేదు కాబట్టి నవ్వుతూ తలుపు తీసి ఆహ్వానించాలి. కూతురు పెద్దదవుతుంది, ఇక్కడికొచ్చాక బ్రతుకు బాగుంది, తల్లి చేసే పనులు కంటబడక హాయిగా చదువుకుంటూ సంతోషంగా ఉంది. నీకోసమే, నీ సంతోషం కోసమే, నీ భవిష్యత్తు కోసమే అని పాడుకోకపోయినా సీత ధ్యేయం కూడా అదే. ఇంత దిగజారిన సీత ఏమీ అందనంత ఎత్తులకు ఎదిగిపోలేదు. రాత్రికి రాత్రి హీరోయిను అయిపోలేదు. అందర్నీ తన్ని పొమ్మనేంత స్థాయికేం రాలేదు. సీత 16 ఏళ్ల బాలకుమారి కాదు, 30లో పడిందామె. సెకండ్ హీరోయిన్ అక్కలు, చెల్లెళ్ళు, వదిన పాత్రలిచ్చి సరిపెట్టింది ఇండస్ట్రీ. ఓ 2 బెడ్రూమ్ ఫ్లాట్కు యజమానురాలు కాగలిగింది. కూతుర్ని మంచి స్కూల్లో చదివించుకుంటూ రొటీన్ జీవితానికి అలవాటు పడిపోయింది. కానీ రొటీన్ జీవితానికి అలవాటు పడకు, ఇంకా నీ శిక్షాకాలం పరిసమాప్తి కాలేదు అన్న వార్నింగ్ వచ్చింది. రేణుకకు 15 నిండాయి, మెట్రిక్ చదువుతుంది. విరిసి విరియని మొగ్గలా తేలింది. చదువుకో, బాగా చదివితే, నువ్వెంతవరకు చదివితే అంతవరకు చదివిస్తా. ఇంజనీరు, డాక్టరు, లాయరు, కలెక్టర్, ఏదో ఒకటి కావాలి. చదువుకుంటే నీ బ్రతుకు ఎంత బాగుంటుందో మర్చిపోకు. రోజుకొకసారైనా కూతురికి చెబుతుంది సీత. కూతురు నవ్వుతుంది. చదువుతున్నాగా అమ్మా అంటుంది. ఒక్కోసారి కూతురు కాస్త మూడిగా ఉందంటే చాలు వార్నింగ్లు ఇస్తుంది. మనసులో ఎక్కడో ఉలికిపాటు, భయం. కూతురికి తన పోలిక వస్తుందేమో, అమ్మో దేవుడా కాపాడు అంటూ దండాలు పెట్టుకుంటుంది. సీత భయాలు ఉట్టి భయాలే కావని, నిజాలు కావచ్చేమోనని ఓ చిన్న సంఘటన సీత కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఓ రోజు సాయంత్రం షూటింగ్ నుంచి వచ్చేసరికి ఇంట్లో నుంచి మాటలు, నవ్వులు వినిపించాయి. హాల్లో శంకర్ అనే అసోసియేట్ డైరెక్టర్ కొత్తగా వచ్చాడు. ఆ కుర్రాడు, రేణుక కబుర్లు చెప్పుకుంటున్నారు. అదిగో అమ్మ వచ్చింది. అమ్మా, ఈయన నన్ను హీరోయిన్ని చేస్తాడట, కొత్త సినిమాకి హీరోయిన్ కావాలట, రేణుక నవ్వుతూ అంది. సీత మొహం పాలిపోయింది. రక్తం మొహంలోకి పొంగుకొచ్చింది. వెంటనే నోర్మొయ్ అంది గట్టిగా.
తల్లి ఎందుకంత గట్టిగా అరిచిందో అర్థం కాక రేణుక భయంగా చూసింది. వెళ్ళు, లోపలికి వెళ్ళు. నీకేం చెప్పాను? చదువు తప్ప ఇంకో మాట నీ నోట నుండి వినపడకూడదన్నానా? హెచ్చరించింది. బిత్తరపోయి చూస్తున్న శంకర్ వంక తిరిగి దండం పెడుతూ, బాబు చిన్నపిల్ల, చదువుకోవాల్సిన వయసు దాంది. లేనిపోని ఆశలు చూపించి దాని బ్రతుకు నాశనం చెయ్యొద్దు. లేదు, నిజంగానే అపరకాలిలా నిప్పులు చెరిగే కళ్ళతో, వద్దు, నువ్వు నా కూతుర్ని ఏ హీరోయిన్ని చెయ్యనక్కర్లేదు, వెళ్ళి ముందు అని హూంకరించింది. అతని చెయ్యి పట్టుకొని గుమ్మం అవతలకు లాగి, మళ్ళీ ఇటు కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు వార్నింగ్ ఇస్తూ అరిచింది. శంకర్ గాబరాగా స్కూటర్ స్టార్ట్ చేశాడు. అమ్మా, ఏమిటి అంత కోపం? ఎందుకలా అరిచావు? మాట్లాడకు. నేను లేనప్పుడు వాణ్ణి ఎందుకు రానిచ్చావు? నీకేం చెప్పాను? నీకోసం ఏదో రోల్ ఉందని మాట్లాడాలని వచ్చి కూర్చున్నాడు. ఎవరొచ్చినా మా అమ్మ వచ్చాక రండి అని చెప్పాలి, తెలిసిందా అని మళ్ళీ అరిచింది. తల్లి కోపం ఎందుకో అర్థం కాక మూతి ముచ్చుకు లోపలికి వెళ్ళింది రేణుక. రెండో సంఘటనతో తనేదో గట్టి నిర్ణయం తీసుకునే సమయం వచ్చిందని సీత తల్లడిల్లిపోతూ 4 రోజుల్లో రాత్రింబగళ్ళు ఆలోచించింది. ఎంత ధైర్యం వాడికి! ఆ హనుమంతు వెధవ చూపు తన కూతురు మీద పడిందని తనకర్థమైంది. ఏం చెయ్యాలో ఆలోచించే లోపలే ఆ చెత్త వెధవ ఎంత మాటన్నాడు. అబ్బో సీత, నీకేంటి, ఇంకా తల్లి కూతురు 2 చేతులా సంపాదించవచ్చు. దూర జాంపండులా ఉంది నీ కూతురు, కసుక్కున కొరికేయాలనుంది. తేలిగ్గా హేళనగా అనేశాడు. ఒక్క ఉదిటిన కాలి అవతారం ఎత్తి చేతిలో శూలం బదులు చీపురు కట్ట పట్టుకొని, ఏట్రా పేలుతున్నావు? నాలిక చీరేస్తాను. ఛీ, ఇటు తల్లి అటు కూతురు కావాలా? కన్నెత్తి దాని వెంక చూస్తే కళ్ళు పీకేస్తా. షర్టు కాలర్ పట్టి చీపురెత్తి చూపించింది. ఆవేశంతో ఊగిపోతూ హనుమంతు ఆ రూపం చూస్తే కాస్త బెదిరినా, అబ్బో, కూతురు చేత ఏసం కట్టించవేటి? ఏసం కట్టాలంటే నా కాళ్ళకాడికి రావా? అప్పుడు చెబుతా, ఈ గోరోజనం అప్పుడు చూపించు. షర్టు కాలర్ విడిపించుకొని హేళనగా నవ్వి విసురుగా వెళ్ళిపోయాడు. ఇక్కడ ఇన్ని కాలేజీలుండగా ఇంకో ఊరెళ్ళి హాస్టల్లో ఉండి ఎందుకు చదువుకోవాలి? మెట్రిక్ రిజల్ట్స్ వచ్చి ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన రేణుక తల్లి చేసిన ఏర్పాటు చూసి ఆశ్చర్యంగా ప్రశ్నించింది. ఇక్కడొద్దు, నేను షూటింగ్లని బిజీగా తిరుగుతూ ఉంటాను. ఇంట్లో నువ్వు ఒంటరిగా ఉండొద్దు. హాస్టల్ అయితే బాగుంటుంది, మంచి స్నేహితులు దొరుకుతారు. నాకిక్కడ ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్త ఊరు నేను పోను, నాకొద్దు మొండిగా వాదించింది. రేణు, నీకిప్పుడు తెలియదు. ఇక్కడ నువ్వుండకూడదు. ఈ తోడేళ్ళు నిన్ను బ్రతకనియ్యవు. నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు బాగా చదువుకోవాలి. పెద్ద చదువులు, పెద్ద ఉద్యోగం, అలాంటి జీవితం నీ సొంతం కావాలి. అందుకే పంపిస్తున్నాను. నువ్వు వెళ్తున్నావు అంతే. నిర్ణయం తనదే అన్నట్లు తేల్చి చెప్పింది. తోడేళ్ళేమిటి, ఇక్కడికెందుకు వస్తాయి? కూతురు అమాయకత్వం తల్లికి అర్థమైంది. నేను చెప్పిందేమిటో అర్థం కాని వయసు నీది. ఎదుగుతున్న పిల్లవి నువ్వు. ఏం జరిగేది నీకు అర్థమయ్యేలోపు నీ మీద వల వేస్తారు. ఆ వలలో చిక్కుకుపోతావు. ఆశలు రేపుతారు. హీరోయిన్ అంటారు. కళ్ళ ముందు సినిమా కళలు చూపిస్తారు. మంత్రం వేసినట్టు ఆ మాటలకు లోబడిపోతావు. తేరుకోలేవు. మంచి చెడ్డ అర్థం కాని వయసు నీది. సినిమా వ్యామోహం అలాంటిది. ప్రతి ఆడపిల్ల హీరోయిన్ కాలేదు, అవ్వలేదు. 100లో 1 2 మిగతా అందరూ ఇదిగో ఇలా నాలా. నా జీవితం చూసావుగా, 99 మంది జీవితాలు ఇలాగే తెల్లారిపోతాయి. ఒకసారి సినిమా ఛాన్స్ వలలో పడితే పతనమే. నిన్నెలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. రొచ్చులోకి జారిపోతావు. అంతే, ఆ ఊబిలోంచి పైకి రాలేవు. ఆవేశంతో అరుస్తున్నట్లే అంది. ఏమిటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? విసుగ్గా అంది. ఇప్పుడు నీకు అర్థం కాదు. అర్థమయ్యే వేళకు ఇంకేమీ మిగలదు. నన్ను చూశాక కూడా ఇలాగే బ్రతకాలనుందా? నా బ్రతుకు కుక్కలు చింపిన బ్రతుకైంది. ఎలాంటి వాళ్ళొచ్చి తలుపు తట్టేవారో నువ్వే చూసావుగా.
అలాంటి వాళ్ళొచ్చి అలాంటి వాళ్ళతో ఛీ చా అంది రేణుక కంపరంగా. చీచాలు ఏమన్నా ఆకలి అన్నింటినీ లొంగతీస్తుంది. అందుకే పెద్ద చదువులు చదువుకో. పెద్ద చదువు వివేకాన్నిస్తుంది. చదువు నీకు సమాజంలో ఉన్నత స్థాయినిస్తుంది. ఉద్యోగం సంపాదన నీకు హోదానిస్తాయి. అది నీకు సంస్కారం నేర్పుతుంది. ఆలోచించే శక్తినిస్తుంది. సినీ హీరోయిన్ కావాలంటే ఆ స్థాయికి వెళ్ళు. నీకు అందం అర్హత ఉంటే అన్నీ నీ కాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్తాయి. ఆ స్థానం నువ్వు సంపాదించుకోవాలంటే కొన్నాళ్ళు అన్నీ మర్చిపో. చదువుకో. చదువు తప్ప ఇంకో ధ్యాస వద్దు. ఈలోగా నీలో వయసుకు తగ్గ పరిణితి వస్తుంది. అప్పుడు ఏ మార్గం ఎంచుకోవాలో నిర్ణయించుకోగలగ సత్తా నీకొస్తుంది. రేణు, నీ బతుకు నా బతుకులా కాకూడదన్నా ఒకే ఒక గమ్యంతో బ్రతుకుతున్నాను. నేను బ్రతకడం కోసం మరో దారి లేక అడ్డమైన బ్రతుకు బ్రతికాను. నిన్ను కన్నందుకు నా తప్పుకు శిక్షగా నిన్ను బలి చేయకూడదన్న ఒకే ఒక్క కోరిక నన్ను బ్రతికించింది. నా ఆశను ఒమ్ము చేయకు. నా ఆశయానికి సమాధి కట్టకు. నీకు దండం పెడతాను. సీత ఏడవటం ఆరంభించింది. ఆ ఏడుపు మధ్యలోనే మొదటిసారి కూతురికి తన కథ చెప్పి మళ్ళీ ఏడ్చింది. నమ్మశక్యం కానట్టు ఆశ్చర్యంగా చూసింది రేణుక. అమ్మా, మరిలాంటి తోడేళ్ళు అక్కడ ఉండవా? అమాయకంగానే అడిగినా కూతురు మాటల్లో నిజముందని తెలుసు సీతకు. ఉంటారు, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఇలా ఇంత నిర్భయంగా విచ్చలవిడిగా రాలేరు. అక్కడ కాపలా ఉంటుంది, కట్టుబాటు ఉంటుంది, కట్టడి ఉంటుంది, గేట్లు ఉంటాయి. చూడురేను, చెడిపోతలుచుకున్న వారిని ఏ గేట్లు కాపలాలు ఆపలేవు. అక్కడికంటే ఇక్కడ నిన్ను వ్యామోహంలో పడేసే అవకాశాలు ఎక్కువ. నీ చేత తప్పు చేయించే పరిస్థితులు ఎక్కువ. అక్కడ ఇలాంటి రాజేష్లు, హనుమంతులు, శంకర్లు ఉంటారు. కానీ నిన్ను అందుకోవటానికి చాలా దారులు వెతుక్కోవాలి. ఇక్కడ ఆ దారులు సులువు. ఇక్కడ అప్పుడే వాళ్ళ కళ్ళు నీ మీద పడ్డాయి. వాళ్ళకేం కావాలో, నిన్ను ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుసు. అందుకోసం నిన్ను నిస్సహాయ స్థితిలోకి నెడతారు. ఆ దాటికి నిన్ను నీవు కాపాడుకోలేవు. తల్లిగా నేనెన్ని జాగ్రత్తలు చెప్పినా నిన్ను నువ్వే కాపాడుకోవాలి. ఎవరి హద్దుల్లో వాళ్ళని ఉంచాలి. వివాహ బంధం లేని ఆడదాన్ని ఏ మగాడు శాశ్వతంగా భరించడు. అది వాడి నైజం. వాడుకోవటానికి తప్ప వాగ్దానాలు నిలుపుకోడు. ప్రతి ఆడపిల్ల ప్రేమ అనే 2 అక్షరాల మాయాజాలంలో పడుతుంది. అది ఆడపిల్లకు శాపం. భ్రమరం, మధువు గ్రోలదానికే తప్ప మరెందుకు కాదని మగవాడి ఆలోచన. ఎంతో వివరంగా నీకు ఈ జాగ్రత్తలు చెప్తున్నాను. ఇవన్నీ స్తోత్ర పాఠాల్లాగా రోజు కంఠస్థం పట్టాలి. ఇక నిన్ను రక్షించుకునే బాధ్యత నీదే. నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే మెట్ల దగ్గర నిలబెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ జారిపోకుండా జాగ్రత్తగా గమ్యం చేరాల్సిన బాధ్యత నీదే. నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెట్టేది నీ చదువే. అదే నీ గమ్యం. అర్థమైందా? రేపే నీ ప్రయాణం అని లేచి కళ్ళు తుడుచుకుంది సీత. రేణుక బట్టలు పెట్టెలో సర్దటం ఆరంభించింది. అయోమయంగా చూస్తుంది రేణుక. లేవాలి నువ్వు. ఆలోచించే సమయం దాటిపోయింది. ఆచరించే సమయం వచ్చింది. లేచి పుస్తకాలు, నీ సామాన్లు సర్దుకో. మరో దారి ఉండదా అనే ఆలోచన నీలో రానీయకు. ఇదొక్క దారే నీ ముందుంది. తల్లి మాటల్లో నిజం అర్థమయ్యి అర్థం అవ్వనట్లుగున్నా నిజమే కాబోలు. మరో దారి లేదేమో తనకి. తనని తాను నమ్మించుకుంటూ తిరుగులేని తల్లి నిర్ణయాన్ని కాదనే ధైర్యం లేక లేచి పుస్తకాలు సర్దటం మొదలుపెట్టింది రేణుక. తల్లి నిర్ణయం సరైనదేనన్న సంగతి ఇప్పుడు గ్రహించలేకపోయినా గ్రహించే వయసొచ్చాక చేతులెత్తి దండం పెట్టుకుంటుందేమో ఆ తల్లికి. ఇదండి వాళ్ళ మన కథ. కథ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో బోల్డని మంచి మంచి కథలు ఉన్నాయి. ఎవరైనా మిస్ అయితే ఒకసారి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతాయి. థ్యాంక్ యూ. షేర్ చేయండి.